రైతు సోదరుల స్వాగతం. కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. ఆలమట్టి డ్యాం నుంచి తుంగభద్ర నుంచి పెద్ద ఎత్తున వరద శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పటికే నిండిపోవడంతో వచ్చిన వరద మొత్తాన్ని వచ్చినట్లే నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తా ఉన్నారు. నాగార్జున సాగర్ కూడా ఫుల్ అయిపోయింది. మొత్తం వరద మొత్తాన్ని 26 గేట్లు ఎత్తి పులిచింతలు కూడా నిండిపోయింది. ప్రకాశం బ్యారేజీకి సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదని వెంటనే కాలువలకి అన్నిటికీ రిలీజ్ చేసి చెరువులోని నింపాలని ఆయన ఆదేశించారు. ఆలమట్టి నుంచి ఎంత వరద వస్తూ ఉంది, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఎంత రిలీజ్ చేస్తూ ఉన్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో ఆలమట్టికి వరద ప్రవాహం కొనసాగుతుంది. 1,70,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. 1,80,000 క్యూసెక్కులు నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్ కూడా నిండిపోయింది. వచ్చిన వరద మొత్తాన్ని జూరాలకి విడుదల చేశారు. జూరాలకి ఎగువ ప్రాంతం నుంచి 1,90,000 క్యూసెక్కుల వరద చేరుతా ఉంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30,000 క్యూసెక్కులు, 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,60,000 క్యూసెక్కులు, మొత్తం మీద 1,90,000 క్యూసెక్కులు జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి వరద వస్తూ ఉంది. ఇక తుంగభద్ర నుంచి కూడా 1,00,000 క్యూసెక్కుల వరద తుంగభద్ర నుంచి రిలీజ్ చేశారు. సుంకేశ్వర మీదుగా శ్రీశైలం చేరుతా ఉంది. మొత్తం మీద ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 2,90,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఇప్పటికే 885 అడుగుల కెపాసిటీ గాను 803 అడుగులు చేరింది. 215.8 టీఎంసీల కెపాసిటీ గాను 206 టీఎంసీల వరద చేరింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో ఇంకా వరద నిల్వ చేసే అవకాశం లేదు కాబట్టి వచ్చిన వరదను వచ్చినట్టుగా గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. 8 గేట్లు ఎత్తివేయడం ద్వారా 2,10,000 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా 68,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,80,000 క్యూసెక్కుల పైగా వరద నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జాయిన్ అవుతా ఉంది. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు ద్వారా 20,000 క్యూసెక్కులు, హంద్రీనేవా ద్వారా 2,600 క్యూసెక్కులు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1,650 క్యూసెక్కులు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇక నాగార్జున సాగర్లో మనం పరిశీలించినట్లయితే 590 అడుగుల వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం 587 అడుగులకు వరద చేరింది. ఇంకా అక్కడ నీటిని నిల్వ చేసే అవకాశం లేదు. వచ్చిన వరద మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలకు 7,500 క్యూసెక్కులు, వరద కాలకు 400 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,850 క్యూసెక్కులు, కుడి కాలువకు 8,500 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇంకా ఆ నీటిని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు నిదానంగా. 26 గేట్లు లిఫ్ట్ చేసి 2,75,000 క్యూసెక్కుల వరదని పులిచింతల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టుకి 2,75,000 క్యూసెక్కుల వరద చేరుతా ఉంది. ఈ 45 టీఎంసీల కెపాసిటీగా 40 టీఎంసీల వరద చేరింది. గేట్లన్నీ లిఫ్ట్ చేశారు. ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున 2,80,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా 170 గేట్లు మొత్తం లిఫ్ట్ చేసి వచ్చిన వరద మొత్తాన్ని సముద్రంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరో 4-5 రోజుల పాటు ఇదే వరద కొనసాగే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత ఈ కృష్ణానది మీద జల విద్యుత్ శ్రీశైలంలో కొనసాగుతుంది. హంద్రీనేవా కూడా ఈ ఏడాది 40 టీఎంసీలు పూర్తి కెపాసిటీతో లిఫ్ట్ చేయడానికి అధికారులను ఆదేశించారు. పోతిరెడ్డిపాడు ద్వారా పెద్ద ఎత్తున నీటిని ఆల్రెడీ వెలుగోడు రిజర్వాయర్ నిండిపోయింది. ఇక నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు కూడా వరద పెద్ద ఎత్తున చేరుతా ఉంది. అక్కడ కూడా 70 టీఎంసీల దాకా నిల్వ చేసుకునే అవకాశం ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి రాబోయే నెల రోజుల్లో ఈ సోమశిల, కండలేరు ప్రాజెక్టులు కూడా నింపే అవకాశం ఉంది. 110 టీఎంసీలు తీసుకెళ్లాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఆ టార్గెట్ ఈ ఏడాది పూర్తయ్యే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో వరద పెరుగుతుందో తగ్గుతుందో అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.